హాయ్ ఫ్రెండ్స్, మునిగాకు పప్పు. ఇంతకుముందు మీకు మామిడికాయ చారు చూపెట్టినానండి. ఇప్పుడు మునిగాకు పప్పు వేసుకుందాం. చూడండి, చూడండి పప్పు ఉడకబెట్టినాను. ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు ఉడకబెట్టినాను. ఇందులో ఏమేమి వేస్తానో చూడండి, చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకండి. పప్పు కూడా స్కిప్ చేయకండి. పప్పులో కూడా ఏమి వేస్తానో మీకు తెలవాలంటే స్కిప్ చేయకుండా చూడాలి. అంతే కదండి. ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూను సరిపోతుంది. ఆయిల్ వేడి కావాలి. నూనె వేడెక్కిందండి. ఆవాలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, వేయాలండి. కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ దంచున. ఇందులో పప్పులో స్పెషల్ ఏంటంటే మునిగాకు. నిన్న ఒక అమ్మ ఆకుకూరలు అమ్మ వచ్చింది, మీకు రీల్ పెట్టినా కదండి. ఆ అమ్మ మునిగాకు కూడా తెచ్చింది కదా. ఆ మునిగాకు లేతది కడుక్కున్నానండి. ఈ పప్పులో మునిగాకు వేసుకుందాము. ఓకేనా. మునిగాకు కొంచెం వేగాలండి. ఇందులో మునిగాకు చూడండి. కొత్తిమీర ఆకు, పసుపు వేసుకుందాము. పసుపు కొంచెం వేగనిద్దాము. మునిగాకు వేసినాం కాబట్టి వేగాలండి. సిమ్లో పెట్టుకుందాం మనము. ఒక స్పూను సాల్ట్ వేద్దాము. నేను పప్పులో సాల్ట్ వేయలేదండి, లేత వేసిన కాబట్టి తొందరనే మగ్గుతుంది. మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. తొందరనే లేత అది కాబట్టి, లేత మునిగాకు కాబట్టి తొందరనే మగ్గుతుందండి. చూస్తూనే ఉండండి అండి. మనము మునిగాకు వేసుకుంటాం కదా. చూడండి, వేగిందండి. మంచిగా వేగింది. చూడండి ఎంత బాగా. లేత వేసుకున్నాం కాబట్టి వేగింది. కొంచెం ముదురాకైతే ఒక 5 నిమిషాలు ఉంచాలండి. ఇది 2 నిమిషాలకు చాలు. 2 నిమిషాలు ఉంచితే చాలండి. ముదిరి నాకైతే ఒక 5 నిమిషాలు ఉంచాలి. మనం పప్పు వేసుకుందామా. ఓకే. చూడండి, కారం వేసుకోనండి. ఇక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసిన కదా తాలింపులో, అంతేనండి. ఇక మొత్తం వేసిన అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది మునిగాకు. చూడండి, ఇక అయిపోయింది. మునిగాకు పప్పు రెడీ. ఇలా వేసుకోండి. ఏ విటమిన్ బాగుంటుంది మునిగాకులో. పప్పులా ఫస్ట్ నూనెలో వేపుకోండి మునిగాకు. అట్లయితే మంచిగా వేగుతుంది. వాసన కూడా ఏముండదండి మునిగాకుది. మంచి టేస్ట్ వస్తుంది. మునిగాకు పప్పు వేసుకోండి. ఆరోగ్యానికి ఎంతో మేలండి. మునిగాకు 360 రోగాలను నయం చేస్తుందండి కదా. మనందరికీ చదువుతాం కదండి, పేపర్లో, బుక్లలో చదువుతాము, టీవీలో వింటాము, ఆరోగ్య సూత్రాలు పాటిస్తాం. కాబట్టి ఇది కూడా మనం పాటించాలి. ఓకేనా. పప్పు రెడీ. ఒక 5 నిమిషాలు వచ్చి బంద్ చేస్తానండి.
ఓకే బాయ్. సూపర్ పప్పు.